హాయ్ ఫ్రెండ్స్, ఏసీర్సి డొమినో టాపిక్ వచ్చేసి ప్రింట్ కట్ అవుతుంటాయి. ఎలా తెచ్చి చెక్ చేయాలో చూద్దాం. ప్రింట్ చెక్ చేయాలంటే ప్రింట్ కట్ అవుతున్నప్పుడు ఏం చేస్తామంటే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న అలైన్మెంట్ ఇది ఇక్కడ పడుతుంటుంది, అది ప్రాబ్లం ఉంటుంది. అలా ఇది బాగున్నా కూడా ఇంకా ప్రింట్ కట్ అవుతుంది. ఇది బాగున్నా కూడా ప్రింట్ కట్ అవుతుందంటే ప్రాబ్లం ఇక్కడ ప్రెజర్లో ప్రాబ్లం ఉంటుంది. సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్కి వెళ్ళాలి. ఇప్పుడు మాడ్యులేషన్ ప్రెజర్ ఉన్నాయి కదా, మాడ్యులేషన్లో ప్రెజర్ ఎంత ఉండాలంటే మన సెట్టింగ్స్ని బట్టి ఉంటుంది. 3000 వస్తుంది. 3000 నుంచి 2900 వరకు ఇట్లా వస్తుంది. 3000 నుంచి 2900. పంప్ ప్రెజర్ 2000 ఉండాలి. 2000 బిలో ఉండొచ్చు, ఇంకా 1500 దాకా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే విస్కాసిటీ అనేది 100.9 ఉంది, 10.9 ఉంది, ఇక్కడ 5.9. విస్కాసిటీ ఈ రెండు ఉంటాయి ఇందులో. మేకప్ ఇది ఒకటి, ఇది వచ్చేసి మేకప్, ఇది వచ్చేసి ఇంకది. ఇంకది ఇవి 10.8 ఉన్నా కూడా కొంచెం కట్ అవుతుంటుంది. దాంట్లో ఏంటంటే విస్కాసిటీ ప్రాబ్లం వస్తుంటుంది కదా, అది లెవెల్ చేసుకోవడం 1.9. ఇంకో తీయడం అనేది గట్టిగా ఇవ్వడం అనేది అలాంటి అవుతుంటుంది, తీసుకోవాలి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ప్రెజర్ ఉంది కదా, ప్రెజర్ని మనం పెంచుకుంటే ప్రింట్ క్లారిటీ వస్తుంది, తగ్గించుకుంటే కొంచెం బ్లర్లో వస్తుంటుంది. ఇప్పుడు పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ మోడల్స్కి వెళ్ళి ప్రెజర్కి వెళ్ళి మనకు కావాల్సిన కాస్ట్ 2300 నుంచి 3300 వరకు పెట్టుకోవచ్చు. చేసుకుంటే ప్రెజర్ మోడలేషన్ ప్రెజర్ని బట్టి పంపు కూడా తగ్గుతూ వస్తుంది. 300 పెట్టాము, 2300 పెట్టాం. ఇది కూడా డౌన్ అయింది. ప్రింట్ ఎలా వస్తుంది, ప్రింట్ చెక్ చేసినప్పుడే తెలిసిపోతారు మనకు. కాకపోతే ఇందులో ఏంటంటే కొంచెం క్లారిటీ రాలేదు. ఒక నిమిషం, ప్రెజర్ తగ్గించిన కదా, ఇలా క్లారిటీ రాదు, లైట్గా వస్తుంది. మనం ప్రెజర్ పెంచినామనుకో 3000 రూపాయలు ఉంటుందనుకో, అది క్లారిటీగా ఇలా ప్రెజర్ ఇలా క్లారిటీగా వస్తుంటుంది. కట్ అవుతుంది అన్నప్పుడు కట్ అవుతుంది, సరిగ్గా క్లారిటీ లేదు, మనకు టిక్ కూడా లేదు అనేటప్పుడు నా ప్రెజర్ చెక్ చేసుకోవాలి, ఎంత ఉంది. ఒకసారి ప్రెజర్ పెంచుకోవడం చెక్ చేసుకుంటే ఉంటుంది. ఇంకోటి విస్కాసిటీ ప్రాబ్లం కదా, విస్కాసిటీ కూడా ఇంక మన మేకప్ చెక్ చేసుకుంటే చెప్తాను. థ్యాంక్ యూ గైస్.